ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు? మొన్నటిదాకా అగ్రరాజ్యమైన అమెరికాను నడిపించిన జో బైడెనా? లేకపోతే ఇప్పుడు చరిత్ర సృష్టించి గెలిచిన డొనాల్డ్ ట్రంపా? పైకి కనిపించే సమాధానం వీళ్ళిద్దరే కావచ్చు, కానీ తెర వెనక అసలు నిజం వేరే ఉంది. ప్రస్తుతం అమెరికన్ కంట్రీ యొక్క రిమోట్ కంట్రోల్ ఏ రాజకీయ పదవి లేని ఒక మోస్ట్ టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్ చేతుల్లో ఉంది. ఇతను నో అంటే నాసా రాకెట్లు గాల్లోకి లేవలేవు. ఇతను స్విచ్ ఆఫ్ చేస్తే అమెరికా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇతను ఒక ట్వీట్ వేస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తలకిందులవుతాయి. వైట్ హౌస్లో నిర్ణయాలు తీసుకునేది ప్రెసిడెంట్ అయితే ఆ నిర్ణయాలు శాసించేది మాత్రం ఇతనే. ఇంతకీ అమెరికాకు చెందిన ఆ షాడో ప్రెసిడెంట్ ఎవరనుకుంటున్నారా? అతను ఎవరో కాదు, ఎలాన్ మస్క్. ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి. నిజంగా ఎలాన్ మస్క్ అమెరికాకి ఒక వరమా లేకపోతే శాపమా? ఈ వీడియోలో ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాని తన గుప్పెట్లో పెట్టుకున్న ఒక కింగ్ మేకర్ యొక్క కథ ఏంటో చూద్దాం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్కి ఒక్క సెల్ఫీ ఇవ్వలేదని ఒక సీఎంనే దించేసి పగ తీర్చుకుంటాడు కదా, అదైతే సినిమా కాబట్టి రియల్ లైఫ్లో జరగవు అనుకుంటాం. కానీ రియల్ లైఫ్లో ఎలాన్ మస్క్ అంతకన్నా పెద్ద పనే చేశాడు. అయితే ఇక్కడ దించింది కేవలం సీఎంని కాదు, ఏకంగా అమెరికా ప్రెసిడెంట్నే దించేశాడు. అసలు ఈ రివెంజ్ స్టోరీ 2024 ఎలక్షన్స్లో స్టార్ట్ అయింది కాదు, అంతకన్నా ముందే 2021లోనే స్టార్ట్ అయింది. 2021 ఆగస్టులో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ వైట్ హౌస్లో ఎలక్ట్రికల్ వెహికల్ సమ్మిట్ అనే ఒక మీటింగ్ని పెట్టి దానికి యుఎస్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ అన్నింటినీ పిలిచాడు. జనరల్ మోటార్స్ అండ్ ఫోర్డ్ మోటార్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క సీఈఓలు అందరూ వచ్చారు. అయితే అమెరికా రోడ్ల మీద 70%కు పైగా ఎలక్ట్రిక్ కార్స్ టెస్లావే ఉన్నాయి. కానీ టెస్లా కంపెనీ సీఈఓ అయిన ఎలాన్ మస్క్ మాత్రం కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. పైగా ఆ మీటింగ్ లో జో బైడెన్ జనరల్ మోటార్స్ కంపెనీ సీఈఓని చూపిస్తూ యూ లెట్ ద రెవల్యూషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ అమెరికా అని డైరెక్ట్ గానే పొగిడాడు. ఇది ఎలాన్ మస్క్ యొక్క ఈగోని గట్టిగా దెబ్బతీసింది. అసలు ప్రపంచం మొత్తాన్ని ఎలక్ట్రిక్ కార్స్ వైపు తిప్పిందే నేను, కానీ క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళ కానీ రగిలిపోయాడు. అప్పుడే ఎలాన్ మస్క్ కి ఒక విషయం అర్థమైంది. తన దగ్గర డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ ప్రెసిడెంట్ ని ఎదిరించి నిలబడాలంటే అంతకంటే గట్టిగా అరిచే మైక్ ఒకటి కావాలి. గతంలో మీడియా అంటే CNN, BBC, న్యూయార్క్ టైమ్స్ లాంటి వాళ్ళు చెప్పిందే నిజం అనుకునే వాళ్ళందరూ. అందుకే ఎలాన్ మస్క్ ఈసారి ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే $44 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 3.5 లక్షల కోట్లు పెట్టి ట్విట్టర్ ని కొనేశాడు. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎలాన్ మస్క్ చేసిన మొదటి పని డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ని అన్బ్యాన్ చేయటం. అంతేకాదు అమెరికాలో ట్రంప్ కి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్ట్ అకౌంట్స్ అన్ని లేచిపోయాయి. ట్విట్టర్ యాప్ యొక్క పేరుని కూడా ఎక్స్ లాగా మార్చేశాడు. ఆ ఎక్స్ యాప్ లో అల్గారిథం కూడా ఎలా సెట్ చేశాడంటే అది పూర్తిగా రైట్ వింగ్ కాంటెంట్ ని పుష్ చేయడం స్టార్ట్ చేసేలా సెట్ చేశాడు. అంటే ఎక్స్ యాప్ లో ఉండే ఒక యూజరు లేకపోతే అమెరికన్ ఓటరు ఏం వినాలి, ఏం చూడాలి అనే విషయాన్ని ఎలాన్ మస్క్ డిసైడ్ చేయడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ యాప్ అయిన ట్విట్టర్ ని చేతిలో పెట్టుకున్నాక బ్యాటింగ్ కి గ్రౌండ్ లోకి దిగాడు. ఇంకా అప్పటి నుంచి అమెరికా ప్యాక్ అనే పేరుతో ఒక సంస్థను పెట్టి ట్రంప్ గెలుపు కోసం $130 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. చరిత్రలో ఏ ఒక్క బిలియనర్ కూడా ఒక పొలిటీషియన్ కోసం ఇంతలా గ్రౌండ్ లోకి దిగి పని చేయలేదు. అవతలి పక్క కమలా హ్యారిస్ దగ్గర ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు. టైలర్ స్విఫ్ట్, బియాన్సీ అండ్ రిహాన్నా లాంటి స్టార్ సపోర్ట్ కూడా ఉంది. కానీ ఎలాన్ మస్క్ అనే ఒక్క వ్యక్తి ముందు వాళ్ళందరూ ఓడిపోయారు. నిజంగా ఆ రోజు గెలిచింది ట్రంప్ ఒక్కడే కాదు, అసలైన విజేత ఎలాన్ మస్క్. ఎందుకంటే ఎలక్షన్స్లో గెలిచిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ ఇచ్చిన గిఫ్ట్ పేరు వింటే మీరు షాక్ అవుతారు. దాని పేరే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఈ డిపార్ట్మెంట్ యొక్క బలం ఏంటంటే అమెరికా ఖజానా యొక్క తాళాలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క భవిష్యత్తు పరోక్షంగా ఎలాన్ మస్క్ చేతిలో ఉన్నట్టే. ఒక 4 సంవత్సరాల క్రితం వైట్ హౌస్ లోపలికి ఇన్విటేషన్ దక్కని వాడు ఇప్పుడు అమెరికాకి షాడో ప్రెసిడెంట్ గా మారి అమెరికాని శాసిస్తున్నాడు. అయితే ఎలాన్ మస్క్ యొక్క టార్గెట్ కేవలం వైట్ హౌస్ మాత్రమే కాదు, ఆయన అసలు సామ్రాజ్యం అంతరిక్షంలోనే ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం యుద్ధం చేయాలన్నా, ఏ దేశం ఇంటర్నెట్ వాడాలన్నా సరే మస్క్ పర్మిషన్ కావాలి. అది ఎలాగో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఆకాశంలో ఒకే లైన్లో వెళ్తున్న ఈ లైట్లను చూసారా? ఇవేమీ స్పేస్లో ఉండే ఏలియన్స్ యొక్క UFOలేం కాదు, ఎలాన్ మస్క్ కి చెందిన స్టార్లింక్ కంపెనీ యొక్క శాటిలైట్స్. మన భూమి చుట్టూ తిరుగుతున్న మొత్తం శాటిలైట్స్లో 60% కంటే ఎక్కువ స్టార్లింక్ కంపెనీకి చెందినవే ఉన్నాయి. అంటే దాదాపుగా 6000 శాటిలైట్స్ని మన భూమి చుట్టూ ప్లేస్ చేసి అంతరిక్షం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు ఈ శాటిలైట్స్ అన్ని ప్రపంచానికి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే తయారు చేశాడు అనుకున్నారు. కానీ దీని పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది 2022లోనే. యుక్రెయిన్ మరియు రష్యా యుద్ధం జరిగినప్పుడు రష్యా దాడి చేసిన మొదటి గంటలోనే యుక్రెయిన్ ఇంటర్నెట్ మొత్తాన్ని కట్ చేసింది. రష్యా నుండి వచ్చే వెపన్స్ని అడ్డుకోవడానికి ఇంటర్నెట్ కమ్యూనికేషన్ లేక యుక్రెయిన్ ఆర్మీ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకున్నది అమెరికా కాదు, ఎలాన్ మస్క్. తన స్టార్లింక్ శాటిలైట్స్ యొక్క ఇంటర్నెట్ని యుక్రెయిన్ ఆర్మీకి ఫ్రీగా ఇచ్చాడు.
అయితే ఇక్కడ జరిగిన ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఒకసారి యుక్రెయిన్ రష్యా యొక్క యుద్ధ ట్యాంకుల మీద డ్రోన్లతో దాడి చేయడానికి ప్లాన్ చేసింది. కానీ సరిగ్గా అటాక్ జరిగే టైంకి ఎలాన్ మస్క్ తన స్టార్లింక్ శాటిలైట్స్ యొక్క ఇంటర్నెట్ని స్విచ్ ఆఫ్ చేశాడు. దాంతో యుక్రెయిన్ యొక్క డ్రోన్లన్నీ రష్యా దాకా వెళ్లక ముందే సముద్రంలో కూలిపోయాయి. ఈ దాడి ఆగిపోయిన తర్వాత ఎలాన్ మస్క్ చెప్పిన కారణం ఏంటంటే, నేను 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికే ఇలా చేశాను అని చెప్పాడు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ ప్రపంచానికి అర్థమైన విషయం ఏంటంటే, ఒక దేశం యుద్ధం గెలవాలన్నా లేకపోతే ఓడిపోవాలన్నా ఇప్పుడు నిర్ణయించేది అధ్యక్షులు కాదు, ఎలాన్ మస్క్. ఆయన చేతిలో ఒక కిల్లర్ స్విచ్ ఉంది. ఆయన తలుచుకుంటే యుద్ధాలు ఆగిపోతాయి లేదా మొదలవుతాయి. కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదు, ఒకప్పుడు అంతరిక్షంలో రారాజుగా ఉన్న అమెరికా సంస్థ నాసా పరిస్థితి కూడా ఇప్పుడు ఎలా ఉందంటే, నాసా యొక్క ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపాలి అంటే ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ రాకెట్ లేనిదే పని జరగదు అనే స్థాయికి దిగజారిపోయింది. మరి స్టార్లింక్ శాటిలైట్స్తో యుద్ధాలను ఆపగలిగే శక్తి ఉన్న ఎలాన్ మస్క్ రీసెంట్గా ప్రపంచానికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే, మనం 3వ ప్రపంచ యుద్ధం వైపు నిద్రపోతూ నడుస్తున్నాం. ఏదో ఒక రోజు ఉదయం మనం లేచేసరికి ప్రపంచం మొత్తం మంటల్లో ఉంటుంది అని హెచ్చరించాడు. మరి ఎలాన్ మస్క్ వేసిన అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా ఇవన్నీ ఒకవైపు ఉంటే, రష్యా, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఇంకోవైపు ఉన్నాయి. కానీ ఎలాన్ మస్క్ మాత్రం రష్యా అండ్ చైనా గనక ఒకటయ్యాయంటే వాళ్ళని ఆపగలిగే మిలిటరీ పవర్ ఏదీ లేదు అని ఓపెన్గా చెప్పాడు. ఇంకా ఈ మ్యాటర్లో మన ఇండియా విషయానికి వస్తే, మనం ఇప్పుడు ఒక పద్మ వ్యూహంలో ఉన్నాము. ఒకవైపు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని మన ఆర్మీ తొక్కి పడేస్తుంటే, మరోవైపు సరిహద్దుల్లో ఇంకో పక్క నుండి చైనా మన పైన కాలు దువ్వుతుంది. అందుకే ఇండియా తన రక్షణ కోసం రష్యాతో ఆయుధ ఒప్పందాలు చేసుకుంటున్న అమెరికన్ మీడియా ఇండియా మీద విషం చల్లుతూనే ఉంది. కానీ ఇక్కడే ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇచ్చాడు. వెస్ట్రన్ మీడియా ఇండియాను టార్గెట్ చేసిన ప్రతిసారి ఎలాన్ మస్క్ తన ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా నిజాలను బయటపెడుతూనే ఉన్నాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇండియాకి పర్మనెంట్ సీట్ ఉండాలి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఏషియాలో చైనాని ఆపగలిగే శక్తి ఒక ఇండియా దగ్గర మాత్రమే ఉంది అనే విషయం ఎలాన్ మస్క్ బాగా తెలుసు. అయితే అటుపక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇజ్రాయిల్ అండ్ పాలస్టైన్, ఇరాన్ అండ్ ఇరాక్, అమెరికా అండ్ వెనుజులా, మరి ఇటువైపేమో ఇండియా, చైనా, పాకిస్తాన్ అండ్ తైవాన్. ఈ కంట్రీస్ అన్నింటిలో ఏ ఒక కంట్రీ అయినా సరే వేరే కంట్రీ పైన అటాక్ చేసే అవకాశం ఉంది. అప్పుడు అది ఖచ్చితంగా World War IIIకి దారి తీస్తుంది అనే విషయాన్ని ఎలాన్ మస్క్ ముందే హెచ్చరించాడు. ఇలాంటి యుద్ధాలు జరగకుండా ఆపాలి అనే ఆలోచనతోనే స్పేస్లోకి తన శాటిలైట్స్ని పంపించాడు. ఒకవేళ ఆయన ప్రయత్నం గనక విఫలమయ్యి యుద్ధం గనక జరిగింది అంటే మాత్రం ఆయన దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. భూమి మీద పవర్ ట్రంప్ రూపంలో ఉంది, ఆకాశంలో పవర్ స్టార్లింక్ రూపంలో ఉంది, స్పేస్లో పవర్ స్పేస్ ఎక్స్ రూపంలో ఉంది. మరి ఇంత పవర్, ఇంత డబ్బు ఒక మనిషి ఎందుకు కోరుకుంటున్నాడు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద డైనోసార్లు మరియు దిగ్గజ ఏనుగుల యొక్క రాజ్యం నడిచేదంట. ఇప్పుడుండే మనుషుల కన్నా అవి చాలా పెద్దవి మరియు ఎంతో బలమైనవి. కానీ ఒకే ఒక్క ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దుకోవటం వల్ల అవన్నీ నాశనం అయిపోయాయి. అందుకే మనుషులు కూడా డైనోసార్లలాగే అంతమైపోకుండా ఉండే రోజు రావాలి అంటే మనకి భూమితో పాటు ఇంకొక గ్రహం కూడా కావాలి అంటాడు. ఇందులో భాగంగానే ఒక అసాధ్యమైన కళని కన్నాడు. దాని పేరే స్టార్షిప్. ఇది కేవలం ఒక రాకెట్ మాత్రమే కాదు, ఇది ఒక స్పేస్ షిప్. ఈ స్పేస్ షిప్ని తయారు చేయడం కోసం ఎలాన్ మస్క్ ఎన్నో అవమానాలు పడ్డాడు. కానీ ఎంతమంది ఎగతాళి చేసినా సరే ఎలాన్ మస్క్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి అవమానం నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. రాబోయే రోజుల్లో భూమి నుండి మార్స్కి ప్రతిరోజు 3 స్టార్షిప్ రాకెట్లను లాంచ్ చేయాలి అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక్కో రాకెట్లో 100 మంది ప్రయాణికుల్ని మార్స్కి పంపించాలి అనేది ప్లాన్. అలా రాబోయే 20 ఏళ్లలో భూమి నుండి మార్స్కి 10 లక్షల మందిని తరలించాలి అనేది ఆయన టార్గెట్. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, మార్స్లో ఆక్సిజన్ లేదు. అయితే దీనికోసం కూడా ఎలాన్ మస్క్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాని పేరే టెరాఫార్మింగ్. మొదటిగా మార్స్ మీద పెద్ద పెద్ద గ్లాస్ డోమ్స్ని కడతారు. ఆ గ్లాస్ డోమ్స్ లోపలే భూమి లాంటి వాతావరణాన్ని తయారు చేస్తారు, చెట్లు పెంచుతారు మరియు మార్స్ యొక్క ద్రవాల దగ్గర అణుబాంబులు పేల్చి అక్కడ ఉన్న మంచుని నీటిలాగా మారుస్తారు. అయితే ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే, ఇదంతా జరగాలంటే మస్క్కి కావాల్సింది డబ్బు మరియు టెక్నాలజీ మాత్రమే కాదు, పర్మిషన్స్ కూడా కావాలి. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం రోజుకు 3 రాకెట్లు వదలాలి అంటే ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కూడా రావు. పైగా నాసా వాళ్ళు కూడా అడ్డుపడతారు. అందుకే ఎలాన్ మస్క్ అతనే ఒక ప్రైవేట్ గవర్నమెంట్ బాడీ అవ్వాలి అనుకున్నాడు. ఇందులో భాగంగానే ట్రంప్ని గెలిపించాడు. ఆ తర్వాత DOGE అనే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని స్థాపించి ఇండైరెక్ట్గా అమెరికాని శాసిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన మార్స్ మిషన్కి అడ్డు వచ్చే ప్రతి రూల్ని మార్చేసి రాకెట్లని భూమి మీద నుంచి ఆకాశంలోకి బస్సుల్లాగా తిప్పాలి అనేది ఎలాన్ మస్క్ యొక్క ప్లాన్.
ప్లాన్. ఇప్పుడు మనం చూస్తున్నది రాబోయే 100 సంవత్సరాలను మాత్రమే. కానీ ఎలాన్ మస్క్ మాత్రం రాబోయే 1000 సంవత్సరాలను చూస్తున్నాడు. 500 సంవత్సరాల క్రితం క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రం మీద బయలుదేరినప్పుడు అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు. కానీ ఆయన వల్లే ఈరోజు అమెరికా అనే దేశం పుట్టింది. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ చేస్తున్న పని కూడా ఇదే. ఈయన రేపటి చరిత్ర పుస్తకాల్లో ఆయన చేస్తున్న ట్వీట్ల వల్ల గుర్తుండిపోడు, ఆయన సపోర్ట్ చేసిన పార్టీల వల్ల గుర్తుండిపోడు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చి మానవ జాతి అంతరించిపోయే టైంలో మనిషిని భూమి మీద నుంచి బయటికి పంపి నక్షత్రాల వైపుగా నడిపించిన మొదటి వ్యక్తిలాగా చరిత్రలో నిలిచిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనలాంటి ఒక సాధారణ మనిషి అయితే కాదు, కాలం కంటే ముందు పుట్టిన ఒక ఏలియన్. మరి ఈ ఏలియన్ని మనం నమ్మాలా వద్దా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి ఎలాన్ మస్క్ యొక్క ఐడియా గురించి మీరేమనుకుంటున్నారు? అతను చనిపోయేలోపు అతను కోరుకున్నట్టు మార్స్ మీదకి వెళ్తాడా, లేకపోతే భూమి మీదే ఉండిపోతాడా? మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.